గతంలో ఎప్పుడైనా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో నిర్ణయాలు తీసుకుంటుంటివి. గ్రామ సభలో మీ అందరితో చర్చించి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటుంటివి. ఆ తర్వాత ఈ మీ సేవని పెంచి దరఖాస్తులు మీ సేవ ద్వారా పెట్టుకోండి అనే ఒక వ్యవస్థ పెరిగింది. ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం కావాలంటే గ్రామ సభలు నిర్వహించాలి. గ్రామ సభలు నిర్వహిస్తే ప్రజలతో ఓ ఇంటరాక్షను, ఓ చర్చ ద్వారా ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, మన గ్రామానికి కావలసిన వసతులు ఏంటి, పెన్షన్లే కానీ ఇండ్లే కానీ ఇతర అంశాలే కానీ వాళ్ళకు అందియాలి. గతంలో ఇందిరమ్మ పేరు మీద ఏ రకంగా అయితే ఇండ్ల స్థలాలే కానీ వ్యవసాయ భూములే కానీ ఇండ్లే కానీ పెన్షన్లే కానీ మంజూరు చేసినామో అదే పద్ధతిలో అదే రీతిలో మళ్ళీ మీతోటి మమేకం కావాలి, మళ్ళీ మీకు సేవలు అందియాలి అనే సదుద్దేశంతో రాబోయే కాలంలో పేదలకు ఇల్లు ఇవ్వాలి. ఇందులో రాజకీయాలు లేవు, వర్గాలు లేవు. ఖచ్చితంగా అర్హత ఉన్నది. అయ్యాలను దరఖాస్తు పెట్టుకోలేదు, వాళ్ళ ఆ పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా ఉన్నది. ఎవరైతే దరఖాస్తు పెట్టుకోలేదో వాళ్ళు కూడా అర్హత ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఆ దరఖాస్తుని పరిశీలిస్తాము. గతంలో ఉన్న దరఖాస్తులే కానీ ఇప్పుడు మీరు ఇచ్చే దరఖాస్తులే కానీ అన్నీ కూడా తీక్షణంగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ గ్రామానికి అర్హతున్న ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది. గ్రామసభ అర్థమైంది, మీతోటి మాట్లాడాలి, మీతో మమేకం కావాలి, మీ అభిప్రాయం గౌరవించాలి. మేమే పథకాలైతే తీసుకొచ్చినామో ఆ పథకాలు అర్హతున్న ప్రతి ఒక్క పేదవానికి అందే దిశగా మా కృషి ఉండాలి, మా ప్రయత్నం ఉండాలి. మళ్ళీ మీ గ్రామానికి ఇల్లు మంజూరు చేసి భూమి పూజ కూడా మేమే చేస్తాం. మా గౌరవ శాసనసభ్యులతో సహా వచ్చి ఈ గ్రామంలో భూమి పూజ చేస్తాం. ఇల్లే కాదు, మనకు 2006-07లో ఆనాడు పనికి ఆహార పథకం తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పథకం అంటాం మనం. ఆ పథకం అంత మాత్రమైన ఆలోచన ఎందుకు కలిగింది? పేదవాడు వలసపోకూడదు, గ్రామంలోనే పని కల్పియాలి, గ్రామంలోనే ఉపాధి కల్పియాలి. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నది? ఆ కుటుంబాలకు, ఆ పేద కుటుంబాలకు ఎవరైతే 20 రోజుల కన్నా ఎక్కువ పని చేస్తారో ఆ కుటుంబాలను గుర్తించాలి. ఆ కుటుంబాలకు కనీసము సంవత్సరానికి 12,000 రూపాయలు అందియాలని చెప్పి మాత్రం ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఏ గ్రామానికి పోయినా పేదరికం, పిల్లలు, వితంతువులు, పిల్లల భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రమాణాలతో కూడిన విద్యలు అందించే బాధ్యత ప్రభుత్వానిది, వైద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానిది. ఆ ఆడబిడ్డని కాపాడే బాధ్యత, రక్షించుకునే బాధ్యత కూడా మా ప్రభుత్వానిది. ఇప్పుడు రైతు భరోసా 26 నుంచి రైతు భరోసా సంవత్సరానికి 12,000 రూపాయల రైతు భరోసా మీకు రాబోతున్నది. అందరికీ పెన్షన్లు కావాలి. చాలా పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. గత 4-5 ఏళ్ల నుంచి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. ఇళ్ల దరఖాస్తులు గత 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్కటి అంచెలంచెలుగా రేషన్ కార్డులే కానీ ఇన్లే కానీ పెన్షన్లే కానీ ప్రతి ఒక్కటి మీకు మంజూరు చేసి ఇచ్చే బాధ్యత మాది. కనుక ఇల్లు ఇస్తున్నామమ్మా. ఇప్పుడు ఇళ్లతోటి మొదలు పెట్టినాము, ఇల్లు మీకు మంజూరు చేస్తామో దాంతో సహా రాబోయే కాలంలో మీకు పెన్షన్లు కూడా మంజూరు అవుతాయి. గతంలో ఏ రకంగా అయితే లేదా ఇందిరమ్మ పేరు మీద పేదవాళ్లకు కాంగ్రెస్ సర్కార్ సేవలు అందించిందో
అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ మీకు తిరిగి సేవలు అందించే దిశగా మా కృషి మా ప్రయత్నం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ పిల్లలకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేసి ఫిక్స్ డిపాజిట్ చేసే దిశగా మేము పెద్ద మనుషులుగా మిమ్మల్ని ఆదుకుంటామనే విషయాన్ని తెలియజేస్తూ దయచేసి మీ అందరి సహకారం ఉండాలి. ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల బద్దల మమేకమై పరిపాలించే ప్రభుత్వం కనుకనే ఈ గ్రామ సభ ఈ రోజు నిర్వహిస్తున్నాము. కనుక ఏ మాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.